హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఎప్పటిలాగానే ఈరోజు కూడా మరో మంచి యూస్ఫుల్ వీడియోని మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ నేను చూపించే వీడియో అనేది లేడీస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయే ఉంటుంది. ఈ రోజుల్లో ఆడవారు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు కదా. ఇది ఏంటి అంటే చెవి రంధ్రాలు అనేవి తొందరగా సాగిపోతాయి. ఇంత పెద్ద వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ వల్ల చెవి రంధ్రాలు తొందరగా సాగిపోయి ఒక్కొక్కసారి తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోలేము. ఆ ఇబ్బంది లేకుండా అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ సాగిపోయి చెవి రంధ్రాలు ఉన్నా కూడా ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అయ్యి ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేది మనము పెట్టుకున్నప్పుడు మనకి చెవులకైతే పెట్టుకున్నట్టుగా అందంగా అయితే కనబడవు. ఇలా మనకి కమ్మలు అనేది పైకి లెగిచినట్టుగా కనబడుతూ ఉంటాయి కదా. అలా ఏమీ లేకుండా చెవులు మనం సాగిపోయినప్పుడు పెట్టుకున్నప్పుడు సాగిపోయి చెవి రంధ్రాలు అనేవి కనబడుతూ ఉంటాయి. అలా కనబడకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను ఏమైతే ఉపయోగిస్తున్నాను అనేసి మీరు తప్పకుండా వీడియో అయితే చూసి మీకు ఉపయోగపడుతుందో లేదో అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజులను బట్టి అయితే ప్రతి ఒక్క ఆడవారు అనేది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నారు. డ్రెస్కి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ అనేది పెద్ద పెద్ద జ్యువెలరీ అయితే పెట్టుకుంటూ ఉంటున్నారు కదండి. ఇయర్ రింగ్స్ అనేది ఎక్కువ వెయిట్ ఉన్నవి అయితే పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవడం వల్ల మన చెవి రంధ్రాలు అనేది సాగిపోయి తొందరగా అయితే తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. అలా లేకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇలాంటివి అయితే మనము బాక్స్ టైప్లో మనము స్టిక్కర్స్ అనేది తీసుకుంటూ ఉంటాం కదండి. ఇలా వీటిలో చాలా రకాల సైజెస్ అనేది ఉంటాయి. చిన్నవి, పెద్దవి, మీడియం సైజు, అలా మనకి రకరకాల సైజెస్ అనేది ఉంటాయి కదా. మనం పెట్టుకునే వీలుని బట్టి అయితే మనము ఇలా స్టిక్కర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. పొడుగువి అలాంటివి అయితే మనము ఇలాంటి స్టిక్కర్స్ బాక్స్ ఒకటి ఈ విధంగా తీసుకోవటం వల్ల ఈ స్టిక్కర్స్కి అయితే మనకి గమ్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనము మామూలుగా స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకునే కన్నా కూడా ఇలా బాక్స్ ఐటెంలో తీసుకోవటం వల్ల మనకి స్టిక్కర్స్ అయితే గమ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా ఇది కాకపోయినా ఐటెక్స్ బాక్స్ ఉంటుంది కదండి, ఇక్కడ మనకి ప్యాకెట్ ఉంటుంది కదా. ఇలాంటి ప్యాకెట్స్కైనా సరే వీటికైనా మనకి గమ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా గమ్ ఎక్కువగా ఉన్న స్టిక్కర్స్ అయితే మనము యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. లేకపోతే మనము గమ్ము లేనివి అయితే తీసుకోవటం వల్ల ఆ టిప్ అయితే మనకి యూజ్ అవ్వదు. అందుకోసం అనేసి నేను ముందుగానే చెప్తున్నాను, ఇలాంటి మనము గమ్ ఉన్నటువంటి స్టిక్కర్స్ అయితే తీసుకోవాలి. ఇలా నేనైతే పెద్ద సైజు స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీ కమ్మల సైజును బట్టి, ఇయర్ రింగ్స్ సైజును బట్టి మీరైతే ఇలాంటి స్టిక్కర్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంటుంది. నేనైతే ఇలాంటి పెద్ద స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను కదా. ఈ బాక్స్ ఐటెంలో మనకి గమ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలా చూడండి, నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక స్టిక్కర్ అయితే ఈ విధంగా ఒక స్టిక్కర్ తీసేసుకున్నాను నేను. ఈ విధంగా ఒక స్టిక్కర్ తీసేసుకొని మనకి ఇయర్ రింగ్ సైజ్ అయితే పెద్దగా చూసుకొని మనము కట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే ఇదే టైప్గా మొత్తమైనా పెట్టుకోవచ్చు. ఈ టైప్లో మొత్తం పెట్టుకుంటే మనకి వెనక సైడ్ అనేది కనబడుతూ ఉంటుంది స్టిక్కర్ అనేది. అలా కనబడకుండా ఉండాలి అంటే మన ఇయర్ రింగ్ మనకి వెనకాల స్క్రూ పెట్టుకుంటాం కదండి, ఆ స్క్రూ తగ్గట్టుగా సైజుని చూసుకొని మనము ఈ స్టిక్కర్ని అయితే కట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న సైజు స్టిక్కర్స్ అయినా సరే మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ చూసారు కదా, స్టిక్కర్ని అయితే నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్లో ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ కూడా ఈ విధంగా ఈ స్టిక్కర్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన స్టిక్కర్ని మనము సిజర్ తీసేసుకొని పైన మనకి ఫోల్డ్ లాగా వచ్చింది చూసారా, మూలలాగా కార్నర్ లాగా, ఈ కార్నర్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, సిజర్ తీసేసుకొని ఈ కార్నర్ అనేది ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకి ఈ కట్ చేసిన హోల్ మనకి కట్ చేసినప్పుడు ఈ విధంగా హోల్ లెక్క పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా హోల్ లెక్క పడిపోతుంది. మన కమ్మ మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ కమ్మ గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టం అనేది దీంట్లోకి కరెక్ట్గా సరిపోతుంది. అలా సైజ్ చూసుకొని మనము ఈ స్టిక్కర్ని అయితే కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా కట్ చేసుకోకుండా ఈ విధంగా మన కమ్మ సైజ్ ఏ విధంగా ఉందో చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ కమ్మ గొట్టం ఉంటుంది కదండి మనం పెట్టుకునేది, దానికైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి చూసారు కదా, కమ్మకైతే కొంచెం వెడల్పుగా కనబడుతుంది కదా స్టిక్కరు. అలా కాకుండా మనము ఈ స్టిక్కర్ని కొంచెం రౌండ్ అనేది కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ స్టిక్కర్ని అయితే రౌండ్ అనేది కొంచెం కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి బయటి భాగానికి కనబడుతుంది. మనం పెట్టుకున్నప్పుడు ఎవరికి కూడా కనబడకుండా ఉండాలి అంటే ఈ విధంగా కట్ చేసుకోండి. లేదు అవసరం లేదు అనుకున్నట్లయితే అదే విధంగా స్టిక్కర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర చిన్న స్టిక్కర్స్ అయితే లేవు. ఈ పెద్ద బాక్స్ స్టిక్కరే ఉండేసరికి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా
ముందుగా మనము ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఇంకొక ఫోల్డ్ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి కార్నర్ లాగా ఒకటి వస్తుంది, చూసారు కదా. ఈ కార్నర్ దగ్గర మనము కట్ చేసుకోవాలి. సిజర్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి అక్కడైతే ఒక హోల్ లాగా పడుతుంది. ఆ హోల్ మనము పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ మనకి గొట్టాం ఉంటుంది కదండి, ఆ గొట్టాం అయితే దీంట్లోకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసినప్పుడే ఈ విధంగా మనము చూసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఏ సైజు కావాలనుకుంటామో ఆ సైజ్ చూసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి డబ్బల పని లేకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొంచెం రౌండ్ అనేది తగ్గేసరికి నేను ఈ విధంగా అయితే సైడ్స్ మళ్ళీ ఒకసారి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి, మనకి ఇయర్ రింగ్ అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా హోల్లోకి అయితే మనకి ఇయర్ రింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, చూసారు కదా. ఈ విధంగా చూడండి, ఇప్పుడు మనము ఈ స్టిక్కర్లోకి ఇయర్ రింగ్ పెట్టాం కదా, ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే సరిపోయింది. చూడండి, ఈ విధంగా మనము ముందుగా ఫస్ట్ అయితే ఇయర్ రింగ్ మన చెవికి పెట్టేసిన తర్వాత మనమైతే స్టిక్కర్ని బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ని పెట్టుకోవడం వల్ల మనము చెవికి మనము ఈ విధంగా కమ్మలు పెట్టుకునేటప్పుడు మనకి స్టిఫ్గా అయితే నిలబడుతుంది. కమ్మ అనేది కిందకి జరగకుండా మన చెవి రంధ్రాలు అనేది సాగిపోకుండా ఉండడానికి ఈ స్టిక్కర్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందని తప్పకుండా చూడండి. ఇక్కడ మీకు పెట్టుకొని చూపిస్తాను చూడండి. నేను ముందు మనము కమ్మలు పెట్టుకునేటప్పుడు చూడండి, ఈ విధంగా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మనము ఈ విధంగా ఇయర్ రింగ్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇయర్ రింగ్ హోల్లోకి మనం ఈ విధంగా అయితే చూసారు కదా, స్టిక్కర్ను మనం కట్ చేసుకున్నాం కదా, ఆ స్టిక్కర్ని మనకి వెనక సైడ్ స్టిక్కర్ అయితే చూడండి మనకి చెవికి అంటుకునేటట్టుగా స్టిక్కర్ని అయితే ఫస్ట్ పెట్టేసుకొని హోల్లో నుంచి కమ్మకి ఇయర్ రింగ్కి పెట్టేసిన తర్వాత ఈ విధంగా చెవికి అయితే మనము స్టిక్కర్ని అయితే అంటించేసేయాలి. ఈ విధంగా అంటించేసిన తర్వాత మనము ఈ స్క్రూ అనేది బ్యాక్ సైడ్ పెట్టేసుకోవడం వల్ల మనకి కమ్మలు అనేది మనము పెట్టుకున్నప్పుడు మనకి చెవు కమ్మలు అనేది కిందకి వంగిపోకుండా జారిపోకుండా కనబడతాయి. అదేవిధంగా మనకి పెట్టుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది చెవి రంధ్రాలు అనేది సాగిపోకుండా ఉండడానికి, అదేవిధంగా తెగిపోకుండా కూడా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది, చూసారు కదా. ఈ విధంగా స్క్రూని పెట్టుకోవడం వల్ల మనకి చెవి రంధ్రాలు అనేవి తొందరగా సాగిపోకుండా, చెవి రంధ్రాలను సాగిపోకుండా తెగిపోకుండా ఉండడానికి, మనము కమ్మలు పెట్టుకునేటప్పుడు చాలా అందంగా కూడా కనబడటానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఎంత పెద్దగా చెవులు సాగిపోయినా సరే ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఈ విధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.